ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామమున శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. మంచిది ప్రియమైన దైవజనాంగమ యొక్క సమయమందు కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖన భాగములో నుండి మీతో మాట్లాడటానికి ఇష్టపడుచు ఉన్నాను. మీతో మాట్లాడాలని ఉద్దేశము కలిగినటువంటి అంశము ఏమిటి అనగా, ఎందుకు దారిద్ర్యము వస్తుంది, ఎందుకు దారిద్ర్యం అనేటువంటిది వస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, అయ్యో నేను దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను, దారిద్ర్యంలో ఉన్నాను. ఆ దారిద్ర్యత రావటానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాలు వాక్య భాగం ఆధారంగా కొన్ని విషయాలు ఈ సమయమందు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటి కారణం ఏమిటంటే ప్రియమైన దైవ జనాంగమా, పరిశుద్ధ లేఖన భాగంలో ఎలాగూ రాయబడి ఉంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం అలాగ గమనించినట్లయితే 11వ వచనం వరకు అక్కడ ఇలాగూ రాయబడి ఉన్నటువంటి మాట. 9వ వచనంలో, సోమరి ఎందాక నీవు పొందుకుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదునని, కొంచెము కొనికెదునని, కొంచెము చేపు చేతులు ముడుచుకొని పండుకొందునని నీవు అనుచుందువు. అందుచేతనే దోపిడిగాడి వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వస్తుంది. హల్లెలూయా. దారిద్ర్యము రావటానికి గల మొట్టమొదటి కారణం ఏమిటి అనేది గమనించినట్లయితే, సోమరితనము వలన దారిద్ర్యం అనేటువంటిది వస్తున్నది అని పరిశుద్ధ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నవి. ఈరోజు నీవు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావా? ప్రియమైన దైవజనాంగమా, నీకున్నటువంటి సోమరితనం వలనే నీవు దారిద్ర్యాన్ని అనుభవించగలుగుతూ ఉన్నావు. నీవు సోమరిగా నిద్రపోతున్నావు, సోమరితనం వలనే నీవు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నీ కంపెనీలో కానీ, నీవు చేసే ఉద్యోగంలో కానీ, నీవు ఉన్నటువంటి ఆ సోమరితనమును బట్టి నీవు దారిద్ర్యాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి. నీవు ఇలాగ సోమరితనమును బట్టే దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు. రెండవ కారణము ఏమిటి ఈ దారిద్ర్యానికి గల కారణాలు అనేది గమనించినట్లయితే, బద్ధకం వలన దారిద్ర్యం అనేటువంటిది వస్తుందంట. సామెతల గ్రంథము 10వ అధ్యాయము కొన్ని మాటలు చూద్దాం. 10వ అధ్యాయము 4వ వచన భాగంలో గమనించినట్లయితే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇలాగూ రాయబడి ఉన్నది, బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగునంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు బద్ధకంగా పని చేస్తున్నావేమో, నీ బద్ధకమును బట్టి ఏమవుతుందంటే నీకు దారిద్ర్యం అనేటువంటి వస్తుంది. నీవు బద్ధకంగా నువ్వు చేసే పనిలో కానీ, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, చదివే చదువుల్లో కానీ బద్ధకంగా ఉన్న విధానమును బట్టి దారిద్ర్యము అనుభవించాల్సినటువంటి పరిస్థితి. మొట్టమొదటి రీజన్ సోమరితనం వలన, 2 బద్ధకంగా పని చేయటం వలన, 3 ఎందుకు దారిద్ర్యము వస్తున్నది అనేది గమనించినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచన భాగంలో ఇలాగూ రాయబడి ఉంది, శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్రత వచ్చును. అంటే క్రమశిక్షణ లేకపోవుటను బట్టి దారిద్ర్యము వస్తుందంట. ఏంటండి 3వ రీజన్? క్రమశిక్షణ లేకపోవడాన్ని బట్టి, నీవు క్రమశిక్షణ లేకపోవటాన్ని బట్టి దారిద్ర్యాన్ని అనుభవించుచున్నావు. అయ్యో ఎందుకు దారిద్ర్యం అంటే మొట్టమొదటి రీజను సోమరితనం వలన, 2 బద్ధకంగా పని చేయుటను బట్టి, 3 క్రమశిక్షణ లేకపోవటాన్ని బట్టి. నీ కుటుంబంలో క్రమశిక్షణ, నీ వ్యాపారంలో క్రమశిక్షణ, నువ్వు చేసే పనిలో క్రమశిక్షణ, నీ వ్యవసాయంలో క్రమశిక్షణ, నీ చదువులో క్రమశిక్షణ, ఈ క్రమశిక్షణ లేకపోవటాన్ని బట్టి, సోమరితనము వీటిని బట్టి నీవు దారిద్ర్యాన్ని అనుభవించగలుగుతూ ఉన్నావు. 4వ రీజన్ ఏమిటనేది గమనించినట్లయితే త్వరగా చూద్దాము. 4వ రీజన్ సామెతల గ్రంథము 24:34 చూసినట్లయితే 24 వచనము, వీటి వలన నీకు దారిద్ర్యం పరిగెత్తుతూ వచ్చుచున్నది. వీటి వలన ఏమిటంటే నిద్రపోతుతనం వలన అని కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి పై వచనాల్లో. ప్రియమైన దైవజనాంగమా, నీవు ఒక నిద్రపోతుగా ఉన్న విధానాన్ని బట్టి దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. నీ కుటుంబము నిద్రపోతులాగా ఉండిపోయారా? నిద్రపోతుతనం వలన బట్టే, ఆ నిద్రపోతుతనాన్ని బట్టే దారిద్ర్యాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి. మీరందరూ కూడా ఈ దారిద్ర్యంలోనికి రావడానికి గల 4వ కారణం ఏమిటంటే నిద్రపోతుతనం వలన. మొట్టమొదటి రీజన్ సోమరితనము, 2 బద్ధకము వలన, 3 క్రమశిక్షణ లేకపోవటను బట్టి, 4 నిద్రపోతుతనమును బట్టి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాము. 5వ రీజన్ చెప్పి నా మాటలు ముగిస్తాను. దారిద్ర్యము ఎందుకు వస్తుంది ఏమిటంటే అక్కడ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచన భాగంలో ఇలాగూ రాయబడి ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము
28వ అధ్యాయము 19వ వచన భాగంలో ఇలాగూ రాయబడి ఉంది. అట్లయితే తన పొలమును సేద్యము చేర్చుకొని వాడికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంత అంతా కాదంట. హల్లెలూయా. అక్కడ గమనించినట్లయితే వెర్రి పోకడలు పోవుటను బట్టి, అంటే పోయే మార్గం ఎలాగుండాలంటే క్రమముగా ఉండిపోవాలి. వెర్రి పోకడలు పోవుట వలన కూడా దారిద్ర్యం వస్తుందంట. ఈనాడు నీవు దారిద్ర్యాలుగా ఉన్నావంటే నీ వెర్రి పోకడలు పోవుటను బట్టి, ఈ 5 కారణాలు బట్టి నీ కుటుంబములోను, నీ వ్యాపారములోను, నీ చదువుల్లోను, నీ వ్యవసాయంలోను, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దారిద్ర్యము కనబడటానికి కారణం ఏమిటంటే, మొట్టమొదటి సోమరితనము, 2 బద్ధకము వలన, 3 క్రమశిక్షణ లేకపోవటం వలన, 4 నిద్రపోతుతనం వలన, 5 వెర్రిపోకడలు పోవుటను బట్టి. ఈ 5 విషయాలను బట్టి నీవు, నీ కుటుంబము, నీ పర్యావరణము, నీ కంపెనీ, నీవన్నీ చేస్తున్న పనిలో అదన్నిటిలో కూడా దారిద్ర్యాన్ని అనుభవించగలుగుతూ ఉన్నావు. ఈ దారిద్ర్యం నీకు అనుభవించుచున్నావు. కానీ దేవుని యొక్క వాక్య భాగం ఏమని సెలవిస్తున్నది? క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారికి ఎలాంటి దారిద్ర్యము లేదంట. కాబట్టి ఈ సమయమందు యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆ దారిద్ర్యం అంతటిని కూడా మనందరము కొట్టివేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయును గాక. కన్ను మూసుకున్నట్లయితే చిన్న వాక్కు ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన రాజ్యానికి స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా, సోమరితనం వలన, బద్ధకం వలన, నిద్రపోతనం వలన, క్రమశిక్షణ లేకపోవటాన్ని బట్టి, వెర్రిపోకడలు పోవటాన్ని బట్టి దారిద్ర్యం వస్తుందన్నావు నాయన. ఎవరెవరైతే దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారో ప్రభువా, వీరి దారిద్ర్యాన్ని అంతటిని కూడా తొలగించమని అడుగుచున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి దారిద్ర్యము తొలగిపోవును గాక, సమృద్ధి కలుగును గాక, ఆయుష్ పొడిగించును గాక, ఆయా సంతృప్తితో నింపబడును గాక. మహిమ కలిగిన కార్యము జరిగించి ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కార్యము జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. స్తోత్రముల్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడిదన్ ఇంతవరకు